నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అభివృద్ధికి మారుపేరు బీఆర్ఎస్ పార్టీ. వనపర్తి జిల్లా అచ్యుతాపురం గ్రామంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీఎస్ఆర్ అభ్యర్థి శాంతయ్య గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామంటూ గ్రామ సమస్యలను మా సమస్యలుగా తీసుకుని అభివృద్ధి ప్రధాన నడిపిస్తామని ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి పాల్ షాప్ శాంతయ్య, మాజీ సర్పంచ్ శారద, ఆసన్న నాయుడు, సోగూరు రంగన్న, చిన్నరాములు, వినోద్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అక్కల రామన్ గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, గ్రామ విఆర్నయ్య, చిన్నగల బాలయ్య, పెద్దపు చిన్న కురవయ్య, బోయిని తెలుగు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి, కెమెరామ్యాన్ చాంద్ పాషాతో. అచ్యుతాపురం గ్రామంలో ఈ సర్పంచ్ క్యాండిడేట్ శాంతయ్య గారి వారు గెలిస్తే ఏమేమి అభివృద్ధి పనులు చేస్తారు గ్రామానికి, వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈరోజు SR7 టీవీ న్యూస్ వారికి ధన్యవాదాలు. మొదటగా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నేను హెడ్ కానిస్టేబుల్గా ఒక 30 years వర్క్ చేసి పదవీ విరమణ పొందిన. ఇప్పుడు ఈ సంవత్సరం ఎందుకంటే ఈ అచ్యుతాపురం గ్రామానికి ఎస్సీలకు రిజర్వ్డ్ అయినందున నేను దిగినందుకు నేను డ్యూటీలో లేను కాబట్టి దిగినందుకు కనీసం అంటే ఈ అచ్యుతాపురానికి గ్రామానికి నేను కనీసం అంటే సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నా. కాకపోతే ఇప్పుడు ఎస్సీలకు వచ్చింది కాబట్టి నేను నిలబడ్డా. వాళ్ళ కొరకు ఈ గ్రామం కొరకు కానీ మంచి చెడులు ఈ గ్రామంలో కనీసం అంటే ఏదైనా వీధి లైట్లు కానీ మంచి అంటే వైద్య సౌకర్యాలు కానీ, ఎందుకంటే వాటర్ సోర్స్ కూడకంగా ఇక్కడ ఎండాకాలం వచ్చేది ఎండాకాలం ఉంది. ఆ ఎండాకాలంలో వాటర్ ప్రాబ్లం లేకుండా చూస్తా. కనీసం అంటే ఈ ముసలోళ్ళు కానీ వాళ్ళకు ఏదన్నా పెన్షన్స్ కానీ అవి రాని వాళ్లకు వచ్చే అవకాశాలు కూడా చూస్తా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది మాది లేదు కదా అనేది ఎప్పుడు కూడా ప్రేక్షకులు కాదు, లేకపోతే మా జనాలు కానీ ఓటర్స్ కానీ ఎప్పుడు బాధపడకూడదు. గవర్నమెంట్ లేదు కదా మనకు ఏమైనా రావు గానేమో, ప్రభుత్వ నిధులు ఉండవు గానేమో అనేది కాదు. ప్రతి విలేజ్ కి వచ్చే నిధులు మన ఊరికి కూడా వస్తాయి. ఆ నిధులతోటి ఖచ్చితంగా చేస్తా. ఒకవేళ ఏదన్నా లోటు ఉంటే మన గ్రామంలో కనీసం అంటే ఒకటి వాటర్ సోర్స్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా విషయాలు నేను ఖచ్చితంగా నా దృష్టిలో పెట్టుకొని నా సొంత డబ్బులతోనైనా వర్క్ చేస్తా. నేను ఎందుకంటే పదవి నుండి దిగినా కాబట్టి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో నేను మా పోటీలో ఉంటున్నా. కాబట్టి ఎటువంటి చిన్న పరిస్థితి కానీ నా దృష్టికి వస్తే నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు సేవ చేసి ఉండాలనే దృక్పథంతో ఉండా. కాకపోతే అంటే ప్రజలందరూ ఇప్పుడు మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ నుండి నేను పోటీ చేస్తుండా. ప్రజలందరి మన్నన ఉంది, వారి సహాయ సహకారాలు నా మీద ఉంది కాబట్టి నన్ను ఖచ్చితంగా నీ ఉండాలి, నీ ఉంటే బాగుంటది, చదువుకున్న వ్యక్తులు ఉండాలి, ఇంకోటి నీకు అనుభవం ఉంది, చేసిన అనుభవం ఉంది, సర్వీస్ ఉంది అనే ఉద్దేశంతో నన్ను నిలబెట్టింది. కాబట్టి నేను వాళ్ళను ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా నా కడుపులో పెట్టుకొని వాళ్ళ కడుపులో ఉండి నేను ఖచ్చితంగా ఆ పనులు చేస్తా అని చెప్పి అనుకుంటున్నా. నేను వాళ్ళకి హామీ ఇస్తున్నా. ఇంకోటి మా వార్డులో బీఆర్ఎస్ ఉండి ప్రతి వార్డు మెంబర్ గుడకంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళు నా దృష్టికి నేను గెలిచిన తర్వాత నా దృష్టికి తీసుకొచ్చిన గుడకంగా ఈ జనాలకు కోరేది ఏంటంటే ఇప్పుడు మన ప్యానల్ నుండి నిలబడ్డోళ్ళు ప్రతి ఒక్కరు అర్హులే. వాళ్ళందరినీ గెలిపించుకుంటేనే మనము గవర్నమెంట్ తో నుండి కానీ తీసుకొచ్చుకుంటే బాగుంటది. మనం ఏమన్నా మన ప్యానల్ మొత్తం గెలిస్తే గుడకంగా ప్రత్యేకమైన అవకాశాలు ఉంటాయి అని చెప్పి, ఎందుకంటే వాళ్ళకు హామీ ఇచ్చేది ఏంటంటే నా వీణ వాళ్ళు నమ్మకం పెట్టుకొని నన్ను నిలబెట్టినందుకు అచ్యుతాపురం గ్రామ ప్రజలకు నేను రుణపడే ఉంటా. అంటే మీరు గెలిస్తే ఏమేమి చేస్తారు ఊర్లో? మామూలుగా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ, ఇంకోటి వచ్చేది ఎండాకాలం. అదే ఇప్పుడు ఎందుకంటే గ్రామంలో గత సర్పంచ్ గారు మంచిగానే చేపించుండు. అవి వెళ్తేనే ఏమన్నా ఉంటే అంటే మిగిలిపోయినా ఏమన్నా ఉంటే అది డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ఈ వాటర్ గుడక మిగిలిపోయింది. వాటర్ గుడక ఎందుకంటే వచ్చేది ఎండాకాలం కాబట్టి ఆ వాటర్ గుడకంగా ఖచ్చితంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యం ఉండేటట్లు వాటర్ సోర్స్ కూడా ఖచ్చితంగా చేస్తా.
ఇంకోటి ఏంటంటే వైద్యం గుడకంగా మేము జిల్లాకు దగ్గరనే ఉన్నాము. అటువంటిది గుడకంగా ఈడ ప్రత్యేక శ్రద్ధ పెట్టుకొని జనం మీద ఫోకస్ పెట్టి చూసుకుంటా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నా పేరు పలసపు శాంతయ్య, అచ్యుతాపురం గ్రామం. నేను ఇంతకు ముందు హెడ్ కానిస్టేబుల్ గా రిటైర్డ్ అయినా. ఇప్పుడు ఎస్సీలకు వచ్చింది కాబట్టి ఎస్సీలకు ఎందుకంటే సర్పంచ్ వచ్చింది కాబట్టి నేను కంటెస్టెడ్ చేస్తున్నా. ఎందుకంటే ఈ కంటెస్ట్ చేస్తున్నది గుడికన్నా ఏ గుర్తు మీద అంటే బీఆర్ఎస్ గుర్తు మీద పోటీ చేస్తున్నా. నా గుర్తు గుడికన్నా కత్తెర గుర్తు. ఎందుకంటే టోటల్ గా మా వార్డు మెంబర్లు మా ప్యానల్ మొత్తం గుడికంగా టీఆర్ఎస్ నిలబడ్డ వాళ్లకు ధన్యవాదాలు చెప్తున్నా. నాకు వాళ్ళు కోఆపరేట్ చేయాలి. మా మాజీ సర్పంచ్ గారు కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. నా గుర్తు మాత్రం కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలి. మా వార్డు మెంబర్లు అందరినీ కూడా గెలిపించాలని కోరుతూ ధన్యవాదాలు.